ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పిల్లలు మీరెళ్ళి పడుకోండి. లేదు, మేము నానొచ్చేదాకా ఉంటాం. సంధ్య, పిల్లల్ని చూసుకో. అట్నే. రిషి, నిద్ర వస్తుందా? మీ నాన్నే రాడు, బెలూన్ ఏమూతావు? అమ్మా, నాన్న ఇంకా రాలేదండి. వస్తారులేమ్మా. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా. యష్, ఒకసారి కార్ ఆపవా? దేనికి? ఒక్కసారి ఆపు ప్లీజ్. యష్, రా వెళ్దాం. ఎక్కడికి? రా చెప్తాను. ఎక్కడికి? గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అమ్మవారి దగ్గర నీ పేరు మీద అర్చన చేయిద్దామని. సడన్ గా దారి మధ్యలో కారాపి ఈ అర్చన ఏంటి సింధు? ఏం వద్దు, వెళ్దాం పద. సాధువు చెప్పినట్టే నీకేదో ప్రమాదం పొంచి ఉందనిపిస్తోంది. చూసావుగా, నిన్న నీ మీద జనాలు అటాక్ చేసి వెనక్కి నుంచి ఎలా దొంగ దెబ్బ కొట్టారో. అదృష్టం బావుండి చిన్న గాయంతో బయటపడ్డావు. అదే పెద్ద గాయం అయ్యి నీ ప్రాణానికి ఏమైనా రిస్క్ అయ్యుంటే? నా వల్లే జరిగిందని మీ ఇంట్లో వాళ్ళు నన్ను ఆడిపోసుకునేవారు.
అమ్మవారి దీవెనలుంటే ఎలాంటి గండమైనా తప్పిపోతుంది. నా మాట విను యష్. వచ్చి అమ్మవారికి దండం పెట్టి నేను క్షేమంగా ఉండాలి అని కోరుకో ప్లీజ్. సింధు, నీకేమైనా పిచ్చా? ఆ సాధువు మాటలు ఎందుకు అంతగా నమ్ముతున్నావు? ఈ దెబ్బకి ఆయన చెప్పిన మాటలకి లింక్ పెట్టుకో. నాకైతే ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. నీకు నమ్మకం లేకపోతే లేకపోవచ్చు, కానీ నాకున్న నమ్మకాలు నాకుంటాయి. ఉంటే నువ్వు అర్చన చేయించుకో, నేను వెళ్తాను. యష్, మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. హారతి తీసుకోండి అమ్మా. అమ్మా, అమ్మవారి మొక్కుని అమ్మవారికి తీర్చుకోండి. అమ్మా, మీకు అర్చన చేయాలి స్వామి. ఎవరి పేరు మీద? యష్. గోత్రం? పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య యశ్ నామధేయస్య క్షేమస్థైర్య వీర్య విజయమయ ఆరోగ్యైశ్వర్య సిద్ధ్యర్థం మనోవాంఛా బల సిద్ధ్యర్థం ఇష్టకామ్యర్థం. హారతి తీసుకోండి అమ్మా. అమ్మా, ఇక అమ్మవారి మీద దయ ఉంచి మీరు నిర్భయంగా ఉండండి. అలాగే పంతులు గారు. పూజారి గారు, ఆమెంటి తన బొటన వేలు కోసుకుని అతనికి రక్తంతో బొట్టు పెట్టింది ఎందుకలా? అదంతా ఆమె భర్త కోసం. తన భర్తకి ఏదో ప్రాణగండం ఉందంట. అమ్మవారికి అర్చన చేసి భార్య తన చేత్తో భర్తకి రక్త తిలకం దిద్దితే భర్తకు ప్రాణగండం తప్పిపోతుంది. ఆ నమ్మకంతోనే ఎంతోమంది భక్తులు ఈ అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారు. నీ మాంగళ్యానికి మాత్రం గండం తప్పదు. అమ్మా, యష్ని నువ్వే కాపాడాలి. విశ్వవినోదిని నందనుతే శ్రీవరవింద విరోధిని వాసిని విష్ణు విలాసిని
యష్, ఏంటిది? ఆ, అమ్మవారికి అర్చన చేసి రక్తతిలకం పెట్టుకుంటే ప్రాణగండం తప్పిపోతుందట. నాకు ఇలాంటి నమ్మకాలు లేవని చెప్పానా? అమ్మా, యష్ని కోపడకు, క్షమించు. ఈ తప్పుకి తననికి శిక్షించొద్దు. ఏదన్నా అరిష్టం ఉంటే అది నాకు ఆపాదించు తల్లి. యష్ని మాత్రం క్షేమంగా ఉండేలా చూడు. సింధు, ఇంటికి వెళ్ళాలి. పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పద. యష్, యష్, ఎక్కు. సింధు, ఆ? రా. ఏంటి తెల్లారిపోయిండది? ఆయన యశప్ ఇంకా రాలేదేటి? ఏమైనా జరిగింది దానికి? నీ మాంగళ్యానికి మాత్రం గండం తప్పదు. ఆ సాధు చెప్పిన మాటలు నిజమైండయా? భగవంతుడా, ఆయనకేం కాకుండా చూడు స్వామి. అసలు ఇదంతా ఆ సింధువల్లి. రాణి, తన సంగ చెప్తాను. సంధ్య, యశ్ ఇంకా రాలేదా? రాలేదవతా. ఆయన కోసమే ఎదురు చూస్తా ఉండాను. ఏంటి, రాత్రంతా నిద్రపోకుండా ఇలాగే కూర్చున్నావా? భగవంతుడా, నాకు భయంగా ఉండదు అవతా. దేనికి? ఆయన ఇంతవరకు రాలేదంటే ఏదైనా ప్రమాదం జరిగిందా అని సాధు చెప్పుండాడు కదా. నేను కూడా అదే కంగారు పడుతున్నాను. అసలు ఒక ఫోన్ లేదు, మనం ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. బయట ఏం జరిగిందో అర్థం కావడం లేదు. నాకంతా అర్థమై ఉండదు వదనా. మీ అబ్బాయి ఇంటికి రాకుండా కావాలనే సింధు ఏదో ఒకటి చేసి రాత్రంతా యష్ని కట్టుపడేసి ఉంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? అవునదినా, యష్ తన భార్య పుట్టినరోజు ఫంక్షన్ పిల్లలతో కలిసి గొప్పగా చేసుకుంటే అది చూసి తట్టుకోలేదు కదా. బర్త్డే జరుగుంటే ఇంట్లో అందరం సంతోషంగా ఉంటాం. మన సంతోషాన్ని అది భరించలేదు కదా. మనల్ని ఇక్కడ బాధ పెట్టి అది సంతోషంగా ఉంటుంది. అసలు ఇదంతా మీ వల్లే జరిగింది. నేనేం చేశాను? సింధు అంటే మీకు కోపం, తనంటే మీకు ఇష్టం లేదు కదా. అవును. మరి అట్లాంటప్పుడు మీ కొడుకుతో కలిసి ఎందుకు పంపించారు దాన్ని? ఈ ఇంట్లోనే కాదు, యష్ సింధుల మధ్య కూడా జరిగినవన్నీ జరుగుతున్నాయి. ఏంటో వాళ్ళు ఆపేవాళ్లే లేకుండా పోయారు. సంధ్య, నువ్వు పిల్లల్ని తీసుకెళ్లి రూమ్లో పడుకోబెట్టు. వెళ్ళు. శశి, లేమా. రిషి, లేవలమ్మా. లేమ్మా. రిషి, దా. లేలే. అమ్మ, నానొచ్చాడా? లేదమ్మా, మీరు రూమ్లో పడుకుందరు గాని. రండి. రమ్మా, పదండి. వదినా, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉండాలని ఈ విషయాన్ని లైట్ గా తీసుకోకండి.
ఈ విషయం మీరు కొద్దిగా సీరియస్ గానే తీసుకోవాలి, లేదంటే యష్ మీ చేయి దాటిపోయే పరిస్థితి వస్తుంది. దాము, ఇంకా యశ్ వాళ్ళు రాలేదా? వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను. వస్తున్నట్టున్నారు. యశ్, యశ్, ఈ తల కట్టేంట్రా? ఏమైందిరా? ఏమైందో చెప్పు. ఏమైండదబ్బి? తలక కట్టేంట్రా? అబ్బి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు బానే ఉండారు కదా అబ్బి, ఇప్పుడు తలకి గాయంతో వచ్చారండి. చెప్పండి అబ్బి, ఏడు జరుగుండది? ఏం లేదమ్మా. మాట్లాడకుండా దాని మొహం చూస్తావేంట్రా? ఏం లేదమ్మా, చిన్న యాక్సిడెంట్. అబ్బి యాక్సిడెంట్ అయితే సింధు కూడా దెబ్బలు తగులుండాలి కదా, తను బానే ఉండదు కదా, నీకొక్కడికే దెబ్బలు తగలడం ఏందబ్బి? అంటే తను సీట్ బెల్ట్ పెట్టుకుంది, నేను పెట్టుకోలేదు, అందుకే సింధు సేఫ్గా ఉంది. సింధు నుదుటన్న స్టిక్కర్ ఉంది, యశప్పి మెడ మీద కూడా స్టిక్కర్ ఉంది కదమ్మా, అది సింధుదే అని ఎట్టా అనుకుంటామో? అది పెద్ద కిలాడిదమ్మే, పొద్దున్న ఇంకో స్టిక్కర్ పెట్టుకుని ఉంటది. అమ్మీ, రాత్రి వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా జరిగిందంటావా? ఏమో, ఎవరికి తెలుసు, అంతా దేవుడికే తెలియాలి. యష్, నిజంగానే నీకు యాక్సిడెంట్ అయ్యిందా? అదేంటి దాము అలా అడుగుతావు? వాడి తల కట్టు కనపడుతూనే ఉందిగా. యాక్సిడెంట్ అయిందని యశ్ చెప్తున్నాడు కదా. ఆయనకి యాక్సిడెంట్ అయితే ఏంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి కదా మామా. సంధ్య, మీ అమ్మ, శశి నీకెన్నిసార్లు ఫోన్ చేసి ఉండారు? అప్పుడన్నా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా. రింగ్ అయినా లిఫ్ట్ చేయకపోవడం ఏంటి బాబు? అంటే నా తలకి దెబ్బ తగలడం వల్ల నేను స్పృహలో లేను, అందువల్లే నేను ఫోన్ చేయడం కానీ మీ ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ చేయలేకపోయాను. నువ్వు స్పృహలో లేవు సరే, ఇది నీ పక్కనే ఉందిగా, ఇది లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా. యష్కి యాక్సిడెంట్ అయిందని చెప్తే మీరు కంగారు పడతారని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఇదంతా నీ వల్లే. వాళ్ళ ఆయనతో నా కూతురు వెళ్ళాలి, అసలు నువ్వెందుకు వెళ్ళావు? నా భర్తని సంపేద్దామనేవన్నా ప్లాన్ చేసుకున్నావా? సంధ్య, ఏం మాట్లాడుతున్నావు? తను కరెక్ట్ గానే మాట్లాడుతోంది. యష్ నిన్ను భార్యగా కాదనుకున్నాడని వాడి మీద నువ్వు పగబట్టావు. అందుకే నువ్వే ఏదో ప్లాన్ చేసి రాత్రంతా వాడు సంధ్య పుట్టినరోజు ఫంక్షన్కి రాకుండా చేశావు.
నిజమేంటో తెలుసుకోకుండా మీకిష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఏంటో తెలుసుకునేది ఆ? కళ్ళ ముందు కనపడుతుంటే నిన్ను ఊరికే వదలకూడదే నిన్ను. నువ్వు వచ్చిన పని చూసుకోకుండా ఎందుకు మా నాన్నతో కలిసి తిరుగుతున్నావు? నీ వల్ల మా అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? ఏంటి శశి, నీకు నేను దెయ్యంలా కనిపిస్తున్నానా? నీతో మాట్లాడితే చాలు అమ్మని అమ్మని అంటావు. నువ్వు మా అమ్మవి ఎలా అవుతావు?